నమస్తే. బీసీలకు 42% రిజర్వేషన్లు. దీనిపైనే ప్రధానంగా బీసీ సంఘాల నేతలంతా కూడా పోరాటం. ఒక పక్కన ఢిల్లీలో పోరాటం కావచ్చు, మరో పక్కన గల్లీలో అధికార ప్రతిపక్షాలపైన ప్రెషర్ కావచ్చు. సో ఈ అంతా కూడా చేసిన తర్వాత కూడా బీసీలకు 42% అధికారికంగా ఇవ్వకుండానే ఎన్నికలకు పోయినటువంటి పరిస్థితి. మరి రేపు జరగనున్నటువంటి స్థానిక ఎన్నికలు ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ ఎన్నికల్లో మరి పార్టీ యొక్క వైఖరి, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరి ఏ విధంగా ఉండబోతా ఉన్నది, మళ్ళీ ఇదే విధంగా కనుక బీసీ సంఘాలను కానీ బీసీలను కనుక మోసం చేసి గతంలో ఇచ్చినటువంటి ఏవైతే ఉత్తర్వులు ఉన్నాయో గతంలో ఉన్నటువంటి పాత రిజర్వేషన్ల ప్రకారమే మళ్ళీ ఎన్నికలకు పోయినట్లయితే బీసీ సంఘాల యొక్క కార్యాచరణ ఏంటి ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తే మనతో పాటు విక్రమ్ గౌడ్ ఉన్నారు. అని ఏంటి, మీరు ఢిల్లీ కూడా వెళ్ళి వచ్చినట్టుగా ఉంది. సో ఏంటి ఢిల్లీకి వెళ్ళి ఏం చేసిళ్ళు? సో ఢిల్లీలో ఉన్నటువంటి ప్రతిపక్షాలపైన కానీ అధికార పక్షాలకు సంబంధించినటువంటి నేతలు ఒక్కసారి కూడా పార్లమెంట్లో ఈ అంశాలు లేవనెత్తలేదు. సో ఇన్ని రోజుల పర్యటన మీరు సమావేశాలు అవుతున్నటువంటి దశలో వెళ్ళిళ్ళు, ఈ ఆటికి ఫినిష్ అవుతా ఉన్నది. సో ఏంటి మీరు పోయిన తర్వాత ఎట్లాంటి ఒత్తిడి తీసుకురావడం జరిగింది, ఏం చెప్పదలుచుకున్నారు? ఖచ్చితంగా ఈరోజు ఏంటంటే 21 రోజు పార్లమెంటు సమావేశాల్లో 21 రోజులు జరిగితే అందులో ఒక 10 నిమిషాలు కూడా బీసీల గురించి చర్చించలేదు. ఎవరైతే మాట ఇచ్చారో, ఎవరైతే మేము కామన్ డిక్లరేషన్ ద్వారా 42% చేస్తాన కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. కనీసం పార్లమెంట్లో ఒక ప్రైవేట్ బిల్లు పెట్టడంలో కూడా రాహుల్ గాంధీ గారు మాటలు తప్ప, పత్రికల్లో మాటలే తప్ప ప్రాక్టికల్గా ఏం నిల్లు అనేది నిరూపణ అయింది. ఎందుకంటే మేము రాహుల్ గాంధీ గారిని కోరాం, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాం. వీరేమో మాకు ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ ఇస్తలేంటారు. మనం సబ్మిట్కి పోయి 45 నిమిషాలు మాట్లాడండి, అందులో ఒక్క నిమిషం బీసీల గురించి మాట్లాడే సమయం లేదా రాష్ట్ర ముఖ్యమంత్రికి? అంటే వీరు అగ్రవర్ణాలకు చెందిన ముఖ్యమంత్రి కాబట్టి, ఆధిపత్య వర్గాలకు చెందిన ముఖ్యమంత్రి కాబట్టి బీసీల మీద ప్రేమ లేదని నిరూపణ అయింది. జీవో నంబర్ 9 తీసినప్పుడు 42% బీసీ రిజర్వేషన్లు ఇస్తున్నప్పుడు గ్రామాలలో సంబరాలు చేశారు. 42% బీసీలకు సర్పంచులతో ఉద్యోగాలు వస్తాయని అనుకున్నాం. కానీ మళ్ళీ దొంగచాటున జీవో నంబర్ 40 ఎంత తప్పంటే మనతో ప్రజలు కూడా తెలుసుకోవాలి. ఈ దుర్మార్గ ప్రభుత్వం ఎంత తప్పంటే 46 జీవో తీసినప్పుడు ఇక్కడ ఉన్న బీసీ కమిషనే చెప్పింది ఇది తప్పుడు జీవో, ఇది రాంగ్ జీవో, ఇది రిజర్వేషన్ రోస్టర్ తప్పున్నది. అదేవిధంగా ఈ డెడికేషన్ కమిషన్ ద్వారా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఎట్లా నిరూపిస్తారు? గత ప్రభుత్వం కన్నా కూడా, గతంలో 2018 కన్నా కూడా ఇప్పుడు 2.3% తగ్గిన రిజర్వేషన్లను నిరూపించినా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టుకోకుండా ఎలక్షన్ పోయినది. గ్రామాలలో నేను అప్పుడు చెప్పినా ఇప్పుడు చెప్తున్నా, ఎవరు అవునన్నా కదన్నా 52% మేము గతంలో కూడా ఉన్నాం, ఇప్పుడు కూడా 52% ఉంటాం. మా రిజర్వేషన్ యొక్క లక్ష్యం ఏంటంటే స్థానిక సంస్థల్లో సర్పంచులు కాదు, విద్యలో. ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడుతూ నేను పార్టీ పరంగా ఎట్లిస్తావు, పార్టీ పరంగా రేపు విద్యా నోటిఫికేషన్లో ఎట్లిస్తావు, 42%గా ఉద్యోగ నోటిఫికేషన్లో ఎట్లిస్తావు, రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీలలో ఎట్లిస్తావు నువ్వు అంటే బీసీలను మోసం చేయడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం సక్సెస్ అయినది. బీసీలుగా హనుమంతరావు లాంటి వాళ్ళు లేదా మహేష్ లాంటి వాళ్ళు ఇంకో కొంతమంది పోరాడుతున్నా అని వీళ్ళని కనీసం అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదు. రాహుల్ గాంధీ గారిని కలవనిస్తలేరు, మల్లికార్జున్ ఖర్గే గారిని కలవనిస్తలేరు. మేము ప్రత్యక్షంగా 2 రోజులు ఆందోళన చేశాం. అన్ని పార్టీల వారు వచ్చి వారు మాట్లాడితే ఇప్పుడు మేము వద్దిరాజు రవిచంద్ర గారితో ప్రైవేట్ బిల్లు పెట్టించినాం. ఇలా పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లు పెడితే కనీసం దాన్ని ఊసుగులు లేదు ఎక్కడ. దాన్ని ఇప్పుడు నిజంగా నువ్వు 42% ఇస్తున్నాడు, మద్దతుని ఇవ్వాలి, నువ్వన్న ప్రైవేట్ బిల్లు పెట్టాలి. 243 మంది ఎంపీలు ఉన్నారు, నీ 243 మంది ఎంపీలు ఎందుకు తలగా ఎడబెట్టుకుంటారు? మీరు ప్రజలకు ఏం చెప్తారు? తెలంగాణ 3 కోట్ల ప్రజలకు ఏం సమాధానం చెప్పగలుగుతారు మీరు? ఇప్పటికే ముఖ్యమంత్రి ఒక ప్రకటన కూడా చూసినాం, మళ్ళీ బీసీలకు 42% రిజర్వేషన్లపైన మేము అసెంబ్లీలో చర్చించిన తర్వాత మళ్ళీ ఎన్నికలకు వెళ్తామన్నటువంటి విషయాన్ని కూడా చెప్తున్నాడు. సో ఇప్పటికీ కూడా ఆ మాట మీద మీకు నమ్మకం లేదా? ఖచ్చితంగా ముఖ్యమంత్రి ఆయన అన్నట్టే రేవంత్ రెడ్డి చివరి ముఖ్యమంత్రి అవుతాడు. జీవితంలో తెలంగాణ ప్రజలు వీళ్ళని నమ్మరు. ఎందుకంటే హడావిడిగా నువ్వు సర్పంచ్ ఎలక్షన్స్ పోవడమే తప్పు. నువ్వు 3,000 కోట్ల మీద ఎలక్షన్ పోవాలంటే నువ్వు జనవరిలో ఫిబ్రవరిలో నువ్వు పార్లమెంట్కి వచ్చినావు కదా, అంతమంది మంత్రులను కలిసినావు కదా, నువ్వు పార్లమెంట్ క్యాంటీన్లో అల్పాహారం కూడా చేసినావు కదా, మళ్ళీ పార్లమెంట్లో కనీసం బీసీ రిజర్వేషన్లు చేయండి అని ఒక మెమోరాండం తీసుకుపోయి ఏ మంత్రికి ఎందుకు ఇవ్వలే? మేము సోషల్ జస్టిస్ మంత్రికి వీరేంద్ర కుమార్ గారితో జాజుల సింధన్న గారి నేతృత్వంలో కలిసినాము. వద్దిరాజు రవిచంద్ర గారు వీళ్ళందరూ ఎంపీలు కూడా 2-3 తీసుకుపోయి కలిసినప్పుడు వారికి వివరించినాం, అరే ఇట్లా ప్రాసెస్ చేసిరు సార్, ఇట్లా అయింది, తెలంగాణలో ఇది ముందుకు తీసుకోవాలంటే కనీసం వారికి ఈ ప్రాసెస్ సంగతి కూడా తెలుస్తలేదు. కనీసం తెలంగాణను ఒక ప్రతినిధి బృందం పోయి కూడా వారిని కలిసి వివరించలేదు. వాళ్ళకు ఏదో నామమాత్రంగా ఫోటోలు దిగిరు తప్ప బీసీ ఉద్యమం కూడా మేము బంద్ చేస్తాం, మా పక్కకు వచ్చి ఫోటోలు దిగిరు. తర్వాత మేము ఢిల్లీలో జంతర్ మంతర్లో ప్రత్యేక రైలు కట్టకపోతే మా పక్కకు వచ్చి తప్ప వాళ్ళ పోరాటం ఎక్కడున్నది? ఇప్పుడు ఓట్ చోరీ అనుకుంటే నిన్నామున్న హడావిడి హెరిటేజ్ కేసు అనుకుంటే హడావిడి చేస్తారు కదా. ఏ రోజన్నా తెలంగాణలో ఒక జిల్లాలో మీరు ధర్నా చేశారా? ఒక మండలంలో ధర్నా చేశారా? అంటే చిత్తశుద్ధి లేదు. అగ్రవర్ణాలు ఇప్పుడు ఏమైందంటే క్యాబినెట్లో కూడా మాట్లాడే మంత్రులు బీసీలు లేరు, ఒకరు ఇద్దరికి ఇచ్చిర్రు, వాళ్ళు కూడా ఎక్కువ మాట్లాడే పరిస్థితి లేదు. ఎందుకంటే మొత్తం క్యాబినెట్ అగ్రకులాలతో నిండిపోయింది. అదే కూడా ప్రతి
పదవులలో వీరే ఉన్నారు, కార్పొరేషన్ పదవులలో వీరే ఉన్నారు. 42% మంత్రివర్గంలో లేదు, కార్పొరేషన్ పదవులలో లేదు, పార్టీ పదవులలో లేదు. పని చేసే పనులనేమో బీసీలను పెట్టి అందలం ఎక్కి అధికారం చెలాయించే దాంట్లో ఓసీలు ఉన్నారు. కాబట్టి ఇది న్యాయం జరగదు. ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు జీవితంలో ప్రధానమంత్రి గాడు. మీరు ఏం చేయబోతున్నారు బీసీ సంఘాల నేతలుగా రానున్నటువంటి భవిష్యత్తులో ఏం చేయబోతున్నారు? మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతా ఉన్నది? ఖచ్చితంగా ఇప్పటికే బీసీ ఉద్యమం గ్రామాల స్థాయికి పోయిందనే దానికి నిదర్శనమే ఈరోజు సర్పంచ్ అభ్యర్థులు గెలవడము. 52% అభ్యర్థులు గెలిచారు. ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క దుర్మార్గత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వం మోసపు తెచ్చిన ప్రజలోకి తీసుకుపోతాం. ఖచ్చితంగా ఈ ఒక్క రాష్ట్రమే కాదు, భారతదేశంలో ఉన్న మా కమిటీలు మహారాష్ట్రలో ఉన్నాయి, బీహార్లో ఉన్నాయి, మధ్యప్రదేశ్లో ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. అన్ని రాష్ట్రాలలో కూడా తిరిగి చెప్తాం, ఇంకా వీరింత దుర్మార్గులు రానాయన ఈయన మాట ఇచ్చిన మోసం చేసిరు, వీడేం అడగాల్సిన వాడు అడగాడు, చేయాల్సిన వాడు చేయడని చెప్పి ఈ జాతీయ పార్టీ యొక్క వైఖరిని, ఈ జాతీయ పార్టీ యొక్క మోసపూరిత చర్యలను బయట తీస్తూ ఇప్పటికీ రేవంత్ రెడ్డి గారికి మంచి అవకాశం ఉన్నది. ద్రౌపది ముర్ము గారు మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మన హైదరాబాద్కి వచ్చి కనీసం ఒక ప్రతినిధి బృందం, మీకు సిగ్గు ఉంటే ఒక ప్రతినిధి బృందాన్ని తీసుకుపోయి కలువురి, అరే బీసీలకు మీ దగ్గర బిల్లు ఉందమ్మా తల్లి, మా బీసీలకు న్యాయం చేయని చెప్పి అడగండి అంటే వీరు ఎంతసేపు అడగకుండా వీరు ఎంతసేపు కళ్ళబుల్లి కబుర్లు చెప్తారు. కాబట్టి ఎందుకంటే ప్రజలు కూడా నమ్మే పరిస్థితి. మొన్న మోడీ గారిని ఇప్పుడు ఈశ్వరాచారి ఎందుకు చచ్చిపోయిందంటే తెలుసా? ఈశ్వరాచారి చచ్చిపోని కారణమే రేవంత్ రెడ్డి. ఎందుకంటే ప్రధానమంత్రిని కలిసి వచ్చిండ్రు, కలిస్తే మా బీసీల గురించి అపాయింట్మెంట్ ఇవ్వలే అని చెప్పి ఇప్పుడు కలిసింది కదా, మా ఎందుకు మాట్లాడలే అని చెప్పి ఆయన పెట్రోల్ పోసుకొని ఆత్మబలిదానం చేసిండు. ఆత్మబలిదానం చేసి కూడా వీళ్ళు దాని మీద టీవీలలో కొన్ని టీవీలలో ట్రోల్ చేపించి తప్పుడు ప్రచారం చేసి ఈరోజు కనీసం వారి కుటుంబానికి పోయండి. ఎంత దుర్మార్గం అంటే 300 కోట్లు నువ్వు ఛాయ్ తాగుతూనే ఈ కేంద్ర మంత్రులు వీళ్ళు వచ్చినప్పుడు ఒక హోటల్లో మొట్టమొదటిసారిగా ఒక కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క చేసుకుంటే 25 కోట్లతోని ఒక హోటల్లో మీటింగ్ పెట్టుకురు. కనీసం ఒక బీసీ బిడ్డ, ఒక చారి విశ్వకర్మ బిడ్డ పోయి చనిపోతే 5 లక్షలు అంటే మీరు బిచ్చమేస్తున్నారు బీసీల సావుల మీద. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈశ్వరాచార్యని ఆదుకోవాలి, 2 కోట్ల రూపాయలు వారికి ఇవ్వాలి. అదేవిధంగా ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి, వారిని బీసీ అమరవీరుగా ప్రకటించాలి. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి వారి ప్రభుత్వానికి చెప్తాను, రాహుల్ గాంధీ గారికి మీకు చిత్తశుద్ధి ఉంటే, ఎందుకంటే అన్న మహేష్ కుమార్ గౌడ్ గారు కావచ్చు, పొన్నమన్న కావచ్చు, కొండ సురేఖ గారు కావచ్చు, అదేవిధంగా బీసీ ఎమ్మెల్యేలకు నేను వినవిస్తున్నా, మీరు చరిత్రలో హీరోలు కావాలంటే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వానిపై పోరాటం చేయాలి. ఇలాంటి దుర్మార్గుల చేత నుండి బీసీలను వంచే ప్రభుత్వంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా బీసీలు బుద్ధి చెప్తారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మొత్తానికైతే మాత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి కేవలం ఇచ్చేటువంటి ఉద్దేశంలో బీసీలను మోసగించేటువంటి ప్రయత్నమే చేస్తా ఉన్నారు. ఢిల్లీలో ఉండి కూడా రేవంత్ రెడ్డి ఒక్కరోజు కూడా మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి యొక్క బండారాన్ని ఖచ్చితంగా పలు రాష్ట్రాలు తిరిగి సైతం కూడా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్నటువంటి తీరుపైన మా యొక్క బీసీ సంఘాల నేతలంతా కూడా ప్రశ్నిస్తామన్నటువంటి అంశాన్ని విక్రమ్ గౌడ్ అయితే తెలియజేస్తున్నాడు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.